So welcome students. So last class లో మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ చూసాం. సో ఇందులో ఈరోజు మనం మన సెకండ్ సబ్జెక్ట్ అయినటువంటి RDBMS అనే సబ్జెక్ట్ని చూద్దాం. సో RDBMS అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది సెకండ్ సబ్జెక్ట్ వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ గ్రూప్. ఓకేనా? సో RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ డేటాబేస్. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ DBMS. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ ఎ డేటాబేస్. డేటాబేస్ మన సబ్జెక్ట్ ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా. సో అందులో డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ఎ డేటాబేస్? సో ద డేటాబేస్ ఈస్ ఎ interrelated, a collection of interrelated relevant data stored together to serve applications. అంటే దీని అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఎక్కడో ఒక చోట స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకేనా? అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని సరే. ఓకేనా? ఎక్కడైతే మనం స్టోర్ చేసి పెట్టుకుంటామో దాన్ని మనం ఏమంటాము? మెమరీ లొకేషన్ అనొచ్చు, లేదా డేటాబేస్ అని కూడా అనొచ్చు. టెక్నికల్ మామూలుగా అయితే మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్లోకి తీసుకొచ్చి పెడితే అది మెమొరీ అవుతుంది. కానీ కంప్యూటర్స్లో రకరకాల సాఫ్ట్వేర్కి సంబంధించిన విషయానికి వస్తే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని ఓకేనా ఒక ప్లేస్లో ఆర్గనైజ్డ్గా స్టోర్ చేసి పెడితే దాన్ని మనం ఏమనొచ్చు? డేటాబేస్ అనొచ్చు. దాన్ని మనం ఏమనొచ్చు? డేటాబేస్. ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ రిలవెంట్ డేటా. అంటే మనం కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఒకదాంతో ఒకటి సంబంధం ఉండాలి. ఓకేనా? ఒకదాంతో ఒకటి సంబంధం ఏర్పరుస్తూ అలా కలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ఏమంటాం? డేటాబేస్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలవెంట్ డేటా. రకరకాలుగా చెప్పుకోవచ్చు. మనం చాలా డెఫినేషన్స్ ఉంటాయి. మనం ఎలా రాసినా ఎలా చెప్పినా కూడా ఏం పర్వాలేదు. ఓకేనా? మీరు ఒక్కొక్క మెంబరు ఒక్కో రకంగా దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటాడు డేటాబేస్. ఓకేనా? సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఎట్ ఎ సర్టెన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటాబేస్. ఓకేనా? మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక దగ్గర రిలవెంట్ పద్ధతిలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని డేటాబేస్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇది డేటాబేస్. సో వాట్ ఈస్ DBMS అంటే ఏంటి మరి? ఇందాక మనం డేటాబేస్ చూసాం. ఓకేనా? డేటాబేస్ మనం షార్ట్గా DB అని రాసుకోవచ్చు. DB అని రాసుకుంటాం. ఓకేనా? అండ్ సెకండ్ వన్ ఇస్ DBMS. So what is DBMS? DBMS is nothing but the collection of programs used to control and manipulate database. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డేటాబేస్లో ఏముంటుంది? మనం కలెక్ట్ చేసినటువంటి డేటా అంతా కూడా డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు? ఒక యూజర్ అనేవాడు ఆ డేటాబేస్లో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, డేటాని ఎలా వాడుకోవచ్చు అని అంటే మామూలుగా డైరెక్ట్గా మనం వాడుకోవడానికి లేదు. దానికి కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, లేదా ఒక సిస్టమ్. దానికి కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి ఉండదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఆ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేయడానికి మనకు ఉన్నటువంటి టెక్నిక్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏముంటాయంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇందులో మనం ఏం రాస్తాం? ప్రోగ్రామ్స్ రాస్తాం. సో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు? డేటాని క్రియేట్ చేయొచ్చు. ఒక డేటాబేస్లో కొత్త డేటాని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. దాన్ని మనం సింపుల్గా కంట్రోలింగ్ అండ్ మ్యానిపులేషన్ అని అంటాం. కంట్రోలింగ్ అంటే ఏంటి? డేటాని ఎడిట్ చేయడం కానీ, లేదా స్టోర్ చేయడం కానీ, ఇన్సర్ట్, డిలీషన్ ఇవన్నీ కూడా కంట్రోలింగ్ అవుతుంది. మ్యానిపులేట్ కూడా అంతే. సో డేటాని ఎడిట్ చేయాలా, లేకపోతే కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలా, డిలీట్ చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ అండ్ మ్యానిపులేట్లోకి వస్తుంది. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఎట్ ఎ సర్టెన్ ప్లేస్. ఓకేనా? డేటాబేస్ అంటే మనం తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ని ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని డేటాబేస్ అనొచ్చు. మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే డేటాబేస్లో మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి డేటాని ఆర్ ఇన్ఫర్మేషన్ని
మనం యాక్సెస్ చేయాలంటే, అంటే మనం తీసుకొని వాడుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సింది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కంపల్సరీ కావాలి. మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అది ఒక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ ద్వారానే మనం డేటాబేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేస్తాం. ఓకేనా? ఆ డేటాబేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ డేటాబేస్ అండ్ DBMS. ఓకే, సో రైట్. ఇందాక మనం కాన్సెప్ట్ ఆఫ్ DBMS, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు. డేటాబేస్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకేనా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ త్రూ విచ్ వీ కెన్ యాక్సెస్ డేటా. ఓకేనా? ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. అసలు DBMS అనేది ఎందుకు వాడాలి, డేటాబేస్ సిస్టమ్ అనేది ఎందుకు వాడాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కంప్యూటర్లో ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏ రూపంలో స్టోర్ చేస్తామంటే ఫైల్ సిస్టమ్ రూపంలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఇన్ ఏ కంప్యూటర్. ఓకేనా? సో మీరు ఆడియో ఫైల్ తీసుకోండి, అంటే మ్యూజిక్ తీసుకుంటే మ్యూజిక్ ఫైల్, వీడియోస్ తీసుకుంటే వీడియో ఫైల్, MP4 అంటాం, MP3, MP4. డాక్యుమెంట్స్ అంటే ఏదైనా టెక్స్ట్ బుక్ లేకపోతే ఏదైనా నోట్స్ లాంటిది ఉంటే మనం డాక్యుమెంట్ ఫైల్ సిస్టమ్ లాగా కూడా సేవ్ చేస్తాం. సో అంటే దట్ మీన్స్ మనం ఏ డేటా ఇన్ఫర్మేషన్ లేదా డేటాని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలన్నా అది ఒక పర్టికులర్ ఫైల్ సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. అది ఒక పర్టికులర్ ఫైల్ సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. మరి ఈ ఫైల్ సిస్టంలో స్టోర్ అయి ఉన్నప్పుడు దీన్ని యాక్సెస్ చేయడం చాలా ఈజీ, దీన్ని యాక్సెస్ చేయడం ఈజీ. కాకపోతే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్. ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, ఫైల్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నామో అది ఒక పర్టికులర్ ఫైల్ రూపంలో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది డేటా యు ఆర్ స్టోరింగ్. ఓకేనా? ఇందాక చెప్పినట్టుగా ఆడియో అయితే MP3 ఫైల్లో, ఓకేనా, వీడియో అయితే MP4, డాక్యుమెంట్ అయితే వర్డ్ ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం డేటాని స్టోర్ చేస్తాం. మరి ఇలా ఫైల్ సిస్టమ్ని ఒక డేటాబేస్లో సేవ్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే, అందులో ఫస్ట్ వన్ చూడండి, ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ ఈజ్ ఫస్ట్ వన్ డేటా రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా. డేటా రిడెండెన్సీ అంటే ఏంటిది, డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ ఉంది, ఓకే, ఒక డేటాబేస్ ఉంది, దాన్ని ఒక 10 మంది ఎవరైనా వ్యక్తులు వాడుతున్నారు, యూజర్స్ వాడుతున్నారు ఆ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నాకు సంబంధించిన నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ని నేను డేటాబేస్లోకి నేను స్టోర్ చేస్తాను. ఓకేనా? అట్లాగే సెకండ్ పర్సన్ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ చేస్తాం. అలాగే థర్డ్ పర్సన్, అట్లాగే ఫోర్త్ పర్సన్ ఎవరికి తెలిసిన డేటాని, ఎవరికి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఆ డేటాబేస్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇంకో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ సేమ్ టు సేమ్ ఉందనుకోండి. ఓకేనా? సేమ్ టు సేమ్, ఎలాంటి చేంజెస్ లేకుండా నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, అతను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సేమ్ టు సేమ్ ఉండి మేమిద్దరం సెపరేట్గా ఆ డేటాబేస్లో స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ 2 సార్లు కనబడుతుంది. ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ 2 సార్లు కనబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాము, మేము కొన్ని పాటలు డౌన్లోడ్ చేసాము, మేము ఆ డేటాబేస్లోకి పెట్టాలనుకుంటున్నాను, ఆ డేటాబేస్లోకి నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకేనా? నేనేం చేస్తాను, నేను ఒక సినిమా పాట తీసుకొని నేను అందులో స్టోర్ చేస్తాను. నా ఫ్రెండ్ కూడా తనకు తెలియకుండా అదే సినిమా పాటని అతను కూడా డేటాబేస్లోకి సేవ్ చేశాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, డేటాబేస్లో ఎలా కనిపిస్తుంది, ఒకటే ఫైల్, సేమ్ ఫైల్ 2 సార్లు కనిపిస్తుంది కదా. అవునా? ఇలా కాపీ చేయబడుతున్నటువంటి ఫైల్ ఉన్న దాని టెక్నిక్ ఏమంటాం మనం, డేటా రిడెండెన్సీ. అంటే కాపీయింగ్ డేటా, అంటే మల్టిపుల్ డేటా అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. రెండో డిసడ్వాంటేజ్ ఏంటి, డిఫికల్ట్ టు యాక్సెస్.
డిఫికల్ట్ టు యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసేస్తున్నారు కాబట్టి ప్లస్ వాళ్ళు ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్లోకి ఎంటర్ చేసేస్తున్నారు, స్టోర్ చేసేస్తున్నారు కాబట్టి మనకి పర్టికులర్గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం అందులోంచి వెతకడం చాలా కష్టం. ఎందుకంటే ఫైల్ సిస్టంలో ఎలా ఉంటుంది, అంతా గందరగోళంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది, మొత్తం కన్ఫ్యూజింగ్, గందరగోళంగా ఉంటుంది. అవునా కదా? సో అలాంటప్పుడు నేను ఒక పర్టికులర్ ఫైల్ గురించి నేను వెతకాలి అనుకున్నాను అనుకోండి, వెతుకుతాను అప్పుడు నేను ఎందుకు పోయి వెతకొచ్చు. ఎప్పుడు వెతకొచ్చు అంటే ఆ ఫైల్ నేమ్ పర్టికులర్గా తెలిసినప్పుడు నేను వెతకొచ్చు. కానీ ఇక్కడ మనకు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది కదా, స్టార్టింగ్ డేటా రిడెండెన్సీ. అదే సేమ్ డేటా మల్టిపుల్ టైమ్స్లో ఉన్నట్టుగా, అవునా కాదు? సో ఒకే డేటా రకరకాల పేర్లతోని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఇంకొక డిసడ్వాంటేజ్. ఓకే. థర్డ్ వన్ ఈజ్ డేటా ఐసోలేషన్. డేటా ఐసోలేషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఈ డేటా ఫైల్ సిస్టంలో పెట్టేస్తారు, డేటాబేస్ ఫైల్ సిస్టంలో పెట్టేస్తారు ఇష్టం వచ్చినట్టుగా. సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంటే కొన్నిసార్లు మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరకకుండా పోతుంది. అది ఎక్కడెక్కడో ఇన్సైడ్ ఏదో ఫైల్ సిస్టంలో అది స్టోర్ అయిపోయి ఉంటుంది. మనం ఎంత వెతికినా మనకు ఆ ఫైల్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆ డేటాబేస్ నుంచి దొరకదు. అలా పోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏమంటాం, డేటా ఐసోలేషన్. లాస్ట్ వన్ ఏంటి, సెక్యూరిటీ ప్రాబ్లం. లాస్ట్ వన్ ఇస్ అ సెక్యూరిటీ ప్రాబ్లం. మరి సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక డేటాబేస్ని కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు వాడేస్తున్నారు. మరి ఎవరు పడితే వాళ్ళు వాడేస్తున్నప్పుడు ఆ అందులో ఉన్నటువంటి డేటా అందరికీ తెలిసిపోతుంది. అందులో ఏ డేటా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఉంటుందా? లేదు. ఎవరైనా దాన్ని డిలీట్ చేయొచ్చు, ఎవరైనా దాన్ని ఓకేనా మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ దానిలోకి యాడ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో కొత్త వ్యక్తి వచ్చి అందులో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేశారనుకోండి, ఏమవుతుంది, డేటా మొత్తం పోతుంది. సో దెర్ ఇస్ అ సెక్యూరిటీ ఇష్యూ. సో దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్, దట్ ఈస్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఓకేనా, ఫైల్ ప్రాసెస్ ఇందాక మనం చెప్పుకున్నాం. డేటాబేస్లో మామూలుగా డేటా ఎలా స్టోర్ అయ్యి ఉండేది, ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక ఫైల్ రూపంలో అలా పడేసేవారు. ఓకేనా, సో అందుకనే ఈ డిసడ్వాంటేజ్ అన్ని కూడా మనం చూస్తుంటాం. ఇందులో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఈ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, DBMS, ఓకేనా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం తీసుకొస్తున్నాం. దాంతో మనం ఏం చేస్తామంటే ఈ డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ, వీటిని అన్నిటినీ తొలగిస్తూ మనం ఆ ఫైల్ సిస్టమ్ లేదా ఆ డేటాబేస్ని, అందులో ఉన్నటువంటి డేటాని పర్టికులర్ ఫార్మాట్లో సేవ్ చేయడం కావచ్చు, రిట్రీవ్ చేయడం కావచ్చు, ఎడిట్ చేయడం కావచ్చు, మనం చేస్తూ ఉంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఓకే, సో ఇందాక మనం డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ చూసాం. అంటే అందులో ఏమేమి బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవి చూసి, మరి ఇప్పుడు DBMS ఎందుకు వాడచ్చు, మరి ఆ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్కి బదులుగా మనం DBMS తీసుకొచ్చాం కదా, కొత్త టెక్నాలజీ, ఇది యాక్సెసింగ్ కోసం, డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం. సో మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమిటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రొవైడ్స్ మాస్ స్టోరేజ్. మనకు తెలుసు డేటాబేస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కువ మొత్తంలో మనం డేటాని స్టోర్ చేయడానికి, ఎక్కువ మొత్తంలో మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ వన్ ఈజ్ ఈజీ యాక్సెస్. మరి ఫైల్ సిస్టంలో ఎందుకు అంత ఈజీ కాదు అంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫైల్స్ని ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఫైల్ యాక్సెసింగ్ అనేది అంత ఈజీ కాదు. కానీ DBMS ద్వారా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తూ, కొన్ని కండిషన్స్ యూజ్ చేస్తూ ఆ డేటాని పర్టికులర్ ఫార్మాట్లో లేదా పర్టికులర్ మెథడ్లో మనం సేవ్ చేసుకుంటాం. ఓకేనా, పర్టికులర్ మెథడ్లో మనం సేవ్ చేస్తాం. సో థర్డ్ వన్ ఈస్ అలౌయింగ్ ఫర్ మోడిఫికేషన్ అంటే, ఇప్పుడు ఇందాక మనం చూసాం రకరకాలైనటువంటి డేటాని మనం చూస్తాం డేటాబేస్లో. సో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇన్సర్ట్ చేస్తున్నారు లేదా డిలీట్ చేస్తున్నారు. కానీ
ఇక్కడ మనం డిబిఎంఎస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇన్సర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎడిటింగ్. ఓకేనా, మనం ఇన్సర్ట్ చేసిన డేటాని లేదా సేవ్ చేసుకున్న డేటాని మనం ఎన్నిసార్లు అయినా మాడిఫై మళ్ళీ చేసుకోవచ్చు యూజింగ్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే త్రూ ప్రోగ్రామ్స్ ఆర్ కండిషన్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ allows multiple users. ఇందాక ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఒక్కసారి ఒక యూజర్ మాత్రమే ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయడు. ఓకేనా, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఏం జరుగుతుంది, ఒక్కసారి ఒక యూజర్ మాత్రమే ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. కానీ మన డిబిఎంఎస్ యూజ్ చేసుకొని ఒకేసారి నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది ఆ డేటాబేస్ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫైల్ సిస్టంలో ఎట్లా ఉంటుంది, ఒకసారి ఒక యూజర్ మాత్రమే యూజ్ చేసుకుంటాడు. ఈ డిబిఎంఎస్ యూజ్ చేసుకుంటే మనకేమవుతుంది, ఒకేసారి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ యూజర్స్ ఒకేసారి ఆ డేటాబేస్ని మనం యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ రెడ్యూస్ రిడెండెంట్ డేటా. అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం అక్కడ డిసడ్వాంటేజ్లో, ఇది కాపీడ్ డేటా అంటే మల్టిపుల్ డేటాని తీసేస్తుంది. ఎందుకంటే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. డిబిఎంఎస్లో దీని యొక్క అడ్వాంటేజే అది. మనం ఒక డేటాని ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అది కుదరదు. ఓకేనా, అక్కడ మనకు సిస్టమ్ మనకి కొన్ని వార్నింగ్స్, కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో దీన్ని వాడటం వల్ల ఏమవుతుంది అనంటే రెడ్యూస్ రిడెండెంట్ డేటా అంటే కాపీడ్ ఫైల్స్ లేదా మల్టిపుల్ ఫైల్స్ అనేటివి అందులో ఉండవు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిమినేట్ అనాథరైజ్డ్ యూజర్స్. అంటే ఇందాక ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మనం ఏం చూస్తున్నామంటే ఎవరు పడితే వాళ్ళు డేటాబేస్ ఓపెన్గా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. కానీ డిబిఎంఎస్ అది డిసడ్వాంటేజ్ కదా. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఎవరు పడితే వాళ్ళు వాడుతున్నారంటే అది డిసడ్వాంటేజ్ కదా. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎలిమినేట్ అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే ఏంటి, ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి లేదు. ఎవరికైతే పర్మిషన్ ఇస్తుందో డేటాబేస్ యాక్సెసింగ్ అనేది ఎవరికైతే పర్మిషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు తప్ప వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయడానికి లేదు. ఓకేనా, అండ్ లాస్ట్ వన్ ఈజ్ కన్స్ట్రైన్డ్ డేటాబేస్ అంటే ఇందాక నేను చెప్తున్నాను, మళ్ళీ సేమ్ కంపారిజన్. డేటాబేస్లో ఇష్టం వచ్చినట్టుగా డేటాని ఇన్సర్ట్ చేయడం కాకుండా ఇంత ఫైల్ సిస్టంలో ఎలా చేసాం, మనం డేటాని ఇష్టం వచ్చినట్టుగా డేటాబేస్లోకి ఎంట్రీ చేసేస్తున్నాం. కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలేదు. దానికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని మనం ఏమంటాం కన్స్ట్రెయింట్స్. ఖచ్చితంగా ఈ కన్స్ట్రెయింట్స్ అనేది యూజ్ చేసుకుంటాం కాబట్టి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ఫైల్ సిస్టమ్. ఓకేనా, అందుకనే సో ఇందులో డిబిఎంఎస్లో మనం ప్రోగ్రామ్స్, అలాగే ఆ ప్రోగ్రామ్స్లో కండిషన్స్ అంటే దాన్ని కన్స్ట్రెయింట్స్ అంటాం. కండిషన్స్ యూజ్ చేసి డేటాని యాక్సెస్ చేయడం కానీ లేదా డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ చేస్తాం. కాబట్టి ఈ కండిషన్స్ మీదే అది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని మనం అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. మరి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇష్టం వచ్చినంత ఎవరు పడితే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటాలోకి ఎంటర్ చేస్తున్నారు కాబట్టి మనం అది డిసడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. ఓకేనా, మరి డిబిఎంఎస్ వల్ల ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్డిబిఎస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామండి, నెక్స్ట్ క్లాస్లో మనం డేటా మోడల్స్, స్కీమా అంటే ఏంటి, ఓకేనా, ద లెవెల్స్ ఆఫ్ డేటాబేస్, ఓకేనా, ఇవన్నీ చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ RDBMS అండ్ ద ఫస్ట్ యూనిట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ DBMS. ఓకే.